నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం। ఈ నెల 11వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు। ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు। సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాన తెలియజేయాలని పేర్కొన్నారు। రాజంపేట్ మండలం పొందుర్తి గ్రామ శివార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరై మాట్లాడారు। తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు। ఇందుకోసం ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు। 16 ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు। అంతేకాకుండా కేంద్రంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, గొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు। వర్క్ కూడా సిస్టంగా ఉంటదనే నేను ఆలోచన చేసిన, మనం అందరం కలిసి నిర్ణయం చేసుకున్నాం। మీ ఆలోచన కూడా చట్టంగా ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ను కలవడం మన ధర్మం। ఈ కార్యక్రమాలు మన టౌన్ విషయానికి వస్తేనే ఒక్కసారి మీరు ఆలోచిస్తే గ్రామంలో వర్క్ స్టార్ట్ అయింది। అదేవిధంగా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్, నిజాం సాగర్ చౌరస్తా మనం అందరం కష్టపడ్డా కానీ సరే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడ్డది। మనం మున్సిపాలిటీ విషయంలోకి వస్తే 4000 చిల్లర మైనస్ ఓట్లు మనకు రావడం జరిగింది। వాటిని ఇప్పుడు ఒకసారి సమీక్షించుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం మన ప్రియతమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది రెండవసారి। వారి నాయకత్వంలో పనులు, మొన్ననే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ మూడు మారుతుంది కాబట్టి దాన్ని మనం మన పార్టీ దిక్కు మార్చుకున్న నాడే మనం ఈ టౌన్లో సఫలీకృతమైనట్టు లెక్క। కాబట్టి ప్రతి ఒక్కరం ఇవాళ ఇంతకుముందు బూత్ వైజ్ అనుకున్న అప్పుడు 49,000 ఓటర్స్ ఉండేవి మన టౌన్లో। ఇప్పుడు మొన్న కొంతమంది చాలామంది తీసేసిన వాళ్ళు అందరు యాడ్ అయినాయి, కొత్త యాడ్ ఇచ్చినాయి కాబట్టి ఇలా 61 రోడ్కి వెళ్ళి పోతుంటే ఇక్కడికి వెళ్తుంటే వర్క్ కనబడుతుంది, పనులు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడే పికప్ అందుకుంటూ ఉన్నాయి। ఇవన్నిటిని చెప్పడం, మైనార్టీ సోదరులకు కూడా మసీదుల కోసం, ఈద్గాల కోసం ఇవన్నిటికీ 4 లక్షలు, 3.5, 5 లక్షల చొప్పున కూడా మంజూరు చేయడం జరిగింది। అదేవిధంగా ప్రతి రంజాన్కు మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బట్టలు పేద ముస్లిం సోదరులకు బట్టలు ఇవ్వడమే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ఆనవాయితీ లేదు। ఈ రకంగా అన్ని వర్గాలను మంచిగా ఉండాలనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నాడు। ఈరోజు ప్రపంచం మన భారతదేశం హైదరాబాద్ చుట్టూ తెలంగాణ సైడ్ చూసే పరిస్థితి మన నాయకుడు తెచ్చిండు కాబట్టి మనం అందరం గర్వపడుతూ ఆ పార్టీలో ఉంటూ భవిష్యత్తులో మనం కష్టపడ్డ దాన్ని బట్టి తప్పకుండా అవకాశాలు ఉంటాయి, ఎవరిని కూడా మర్చిపోమనే సంగతిని గుర్తు చేస్తున్నాను। ఏ విధంగా ఈ పార్లమెంట్ వెళ్ళేది కాబట్టి మండల్ హెడ్ క్వార్టర్స్ టచ్ చేయాలని నిర్ణయాలు స్పీకర్ గారు, జిల్లా మంత్రివర్యులు అందరు కలిసి నిర్ణయం చేయడం జరిగింది। ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 రోజులు ఇవ్వడం జరిగింది। మనకు 31st అయిపోయింది, 4 మండలాలు అయిపోయినాయి। ఇప్పుడు మళ్ళీ 8th నాడు ఉంది కామారెడ్డి మండల్, కామారెడ్డి టౌన్ కలిపి కామారెడ్డి టౌన్లో మార్నింగ్ పూట ఉంటుంది ర్యాలీ కమ్ మీటింగ్। అదేవిధంగా ఈవినింగ్ ఏమో 4 గంటలకు దాకా మీడియన్ అంటారు దాన్ని, మీడియాను కూడా వర్క్ నడుస్తూ ఉంది। సెంట్రల్ లైటింగ్ వేసిన తర్వాత మనకు ఒక లుక్ వచ్చింది మెయిన్ ఓల్డ్ హైవే మీద। ఆ రకంగా ఈ 48 కోట్ల పనులు మొత్తం జరిగితే తప్పకుండా కామారెడ్డిలో 100% ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఇట్లా ఉండాలి అనే రకంగా చేస్తాం। ఈ 48 కోట్లతోనే సరిపోదు, వచ్చే ఈ 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఇంకా డబ్బులు తెచ్చి జిల్లా కేంద్రాన్ని అన్ని అంగులు గల మంచి పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుందనే సంగతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ।
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఒక్క దాటి మీదకి వచ్చి ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీకి నిలబడి కారు గుర్తు కోటేసి బీబీ పాటిల్ గారి అఖండ విజయాన్ని చేకూర్చి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో మరి మనమందరం కూడా భాగస్వాములయ్యి మరి నియోజకవర్గ ప్రజలకు మనం మంచి చేసిన వారం అవుతామని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నా. ఇంకొకసారి మీరందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం చేసుకున్నందుకు మరొకసారి మీకు నా పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై మాట్లాడాలి. అందరం కూడా కొత్త పాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పాత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కొత్త మీరు నాయకులు, కొత్త పాత అందరం కూడా కలిసి ఇవాళ మన లక్ష్యం బీబీ పాటిల్ గారికి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ తగ్గకుండా తీసుకురావడానికి మనందరం కూడా మరి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి నేనేం పెద్ద కష్టమైన విషయం అని నేను అనుకోవట్లేదు. ఇవాళ మనందరం ఒకటైతే అది పెద్ద కష్టమైన విషయం కాదు. మనం కలిసినామా కలవలేదా అన్నదానికి మరి కేసీఆర్ గారు చూస్తారు. 50,000 మెజారిటీ వస్తేనే మనం కలిసిపోయినట్టు, లేకపోతే కలవల కిందకే వస్తుంది. ఇది గమనించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా. మరి ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ బీబీ పాటిల్ గారు మరి ఎంపీ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీబీ పాటిల్ గారిని గెలిపించవలసిందిగా మీకందరికీ వారి తరఫున విజ్ఞప్తి చేద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగతా 16కి 16 ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా వారి మెడలు వంచి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావచ్చనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. వర్గాలతో కూడినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. మరి ఈయన గారు ఎక్కడో దూరపు మనిషి కాదు, మన సీమలో ఉన్నటువంటి మన మండల వాసి. అందుకని తప్పకుండా మనకు గొప్ప అవకాశం వచ్చింది. అదే విధంగా వారిని ఇంతకుముందు మీరు ఆశీర్వదించి, మనోడు మన మండల వాసి, మనము ప్రేమ నివాసి బీబీ పాటిల్ గారి ఎన్నిక ఉంది. వారికి నాకంటే డబుల్ అంటే 18-20,000 మెజార్టీ ఇవ్వాలని సందర్భంగా ప్రజలందరికీ కూడా మీరు ఓటేసి గౌరవ బీబీ పాటిల్ గారిని ఎంపీగా గెలిపించాలని సందర్భంగా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ఇంట్లో 60 కిలోల బియ్యం ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోకుండా ఆ రోజు కారు గుర్తు మీద ఓటు వేయడం. అంతేకాదు పెన్షన్ 200 పెన్షన్ ఇచ్చేది అంతకు ముందు. ఆ 200 పెన్షన్ తీసుకొని విసుకున్న అంగడికో లేకపోతే మద్నూరు అంగడికో జగలూరు అంగడికో పోతే సంచి నిండా కూరగాయలు కూడా రాకుండా దాన్ని పెన్షన్ ఓటేసినటువంటి విషయాన్ని మేము ఇంకా కూడా మర్చిపోలేదు. జరిగే పార్లమెంట్ ఎన్నికల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్ల గురించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తెలంగాణ ప్రభుత్వం పై అధికారుల ప్రకారము జార్ఖండ్ నుంచి ఆర్మీ ఫోర్స్ ఎలక్షన్ బందోబస్తు గురించి రానైనది. ఇట్టి ఫోర్స్ను గ్రామాల్లో ప్రజలకు తెలియచేయటానికి కవత్తు ఈరోజు పై అధికారుల ఉత్తర్వు ప్రకారము నిర్వహించడమైనది. మైండ్ బాడీ మైండ్ అండ్ సోల్ దిల్ దిమాగ్ మన్ So this is a place of creating future for all of you. Okay, this is a place of success. So you all have come to a temple of success. So study well and attain whatever you want in future. Make your parents proud and make your people proud. Okay, all the best. Thank you. తర్వాత
ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే తెలంగాణ పరిపాలన. అది మీకు అందరూ కూడా చెప్పుకుంటాను నేను. ఇప్పుడు మీకు కనపడుతుంది ఆ దాదాపు ₹1 కోటి కట్టి బిల్డింగ్ కట్టినా ముందులో చెట్టు పెట్టినాక ఎంత ఎఫెక్ట్ ఉందో మీకు తెలుసు. ఇది ముఖ్యమంత్రి గారికి ముందే తెలుసు. అందుకనే ప్రియాంక వర్గీస్ మేడంని ఓఎస్డీ పెట్టింది. రెండోసారి మేడం రావడం. ఒకసారి అక్కడ జూనియర్ కాలేజ్ పోయి చూసిన తర్వాత అక్కడ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి పిల్లలు ఈరోజు ఆ చెట్లు 15 ఫీట్లు దాకాయి. చెట్లు వితౌట్ ఫెన్సింగ్ అండ్ ఆల్ దాట్. సో మేడం మన రాశివనం కూడా వచ్చి మొక్క పెట్టారు. ఇప్పుడు అది దాదాపు 8 ఫీట్లు అయింది. వచ్చే సంవత్సరం 285 లక్షలు పెట్టాలన్నారు. అంటే డబుల్ కంటే ఎక్కువ పెట్టారు. ఎందుకంటే పంచాయతీ సర్పంచ్లు కూడా ఇంక్రీజ్ అయ్యారు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇక్కడే ఇచ్చినాం. మీ సంకల్పం, మేడం సంకల్పం, ముఖ్యమంత్రి గారి సంకల్పంతో వాళ్ళ మైండ్లో పోవాలని. ఎక్కడైతే ఇబ్బంది ఉన్నా కానీ పొద్దున్నే 9 గంటలకు వచ్చారు మేము. అన్ని నర్సరీస్ చూసి నెక్స్ట్ టైం మనం కామారెడ్డి జిల్లాలో 288 లక్షల మొక్కలు పెట్టాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న 8 గంటలకు వచ్చి 9 గంటలకు పోతారు. చాలా మంది బాక్సులు పట్టుకుని వస్తారు. ఈ 2 నెలలు బాక్సులు లేకుండా చేద్దాం సార్ అని సంపత్ గౌడ్ అండ్ శంకర్ గారు ఇద్దరు కలిసి దాతలుగా ముందుకు వచ్చి ఫ్రీగా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఎంపీపీ భర్త బంజ శివకుమార్ పైన అదే గ్రామానికి చెందిన అగ్ర కులాలకు చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. గ్రామ శివార్లో అక్రమంగా తరలిస్తున్న 4 మొరం ట్రాక్టర్లతో పాటు జేసీబీని పోలీసులు సీజ్ చేశారు. ఈ సమాచారాన్ని ఎంపీపీ భర్త శివకుమార్ అందించడాన్ని కక్ష పెంచుకొని దాడి చేశారు. ఈ మేరకు ఎస్పీ శ్వేతకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సదాశివనగర్ మండల ఎంపీపీ విజయ భర్తపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ భర్త శివకుమార్ వివరాలు వెల్లడించారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని గ్రామ శివార్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లతో పాటు జేసీబీని పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ సమాచారాన్ని ఎంపీపీ భర్త శివకుమార్ అందించాడని గ్రామానికి చెందిన కొంతమంది భావించి శివకుమార్ను నడి రోడ్డుపై అడ్డగించి తీవ్రంగా చితకబాదారు. చితకబాదిన వారిలో నల్ల రామరెడ్డి, నల్ల బాగిరెడ్డి, నల్ల మోహన్ రెడ్డి, నల్ల విఠల్ రెడ్డి, నల్ల రింగారెడ్డి, గాదారి శ్రీనివాస్ రెడ్డి, బుడిగె నరసింహారెడ్డి, కోతి నర్సిరెడ్డి, నల్ల లింగారెడ్డి, సింగరాయపల్లి బాలయ్య, నల్ల శ్రీనివాస్ రెడ్డి, బొడిగె విఠల్, నల్ల రవి ఉన్నారని తెలిపారు. మాపైన కావాలనే కక్షగట్టి కొట్టడం జరిగిందని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తనకు వారితో ప్రాణభయం ఉందని, మాకు రక్షణ కల్పించాలని కోరారు. మన ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళ ట్రాక్టర్లను అక్రమంగా మొరం తరలిస్తున్నారని చెప్పి వాళ్ళు సీజ్ చేయడం జరిగితే మేము అదేదో నేనే చేసిన అని చెప్పి అక్కడ ఊర్లో గుమ్మిగూడి ఒక 200 మంది గుమ్మిగూడి నన్ను పిలిపిస్తానని చెప్పి సర్పంచ్కి చెప్తే సర్పంచ్ గారికి నేను చెప్పాను, రేపు పొద్దున్న వచ్చి మాట్లాడతాను, అందరి సమక్షంలో మాట్లాడదాం, ఎవరు తప్పు చేసారు ఏం చేసారు దాని గురించి మాట్లాడదామని చెప్పాను. చెప్తే సర్పంచ్ గారు సరే అన్నారు. తర్వాత వచ్చి అకారణంగానే వచ్చి నేను ఒక చాంబర్ నా ఆఫీస్ ఉన్నది, ఆఫీస్లో నేను కూర్చున్న వాడిని వచ్చి అద్దాలు పలగొట్టి నన్ను బయటకు ఈడ్చి చెప్పులతోనే కాళ్ళ మీద కింద వేసి తొక్కి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు. నాకు ఈరోజు ప్రాణహాని ఉన్నది. వాళ్ళందరితో చాలామంది నన్ను ఈరోజు టార్గెట్ చేస్తున్నారు సర్పంచ్ ఎలక్షన్ల నుంచి. అంతకుముందు కూడా ఇలాంటి దాడులే వేరే వాళ్ళపైన కూడా జరిగినాయి. ఇలాంటి దాడులు జరిగితే ఊళ్ళో బాగుండదు, అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. కానీ మాకు ఇట్లా ప్రాణంతో చెలగాటలాడతారని మేము అనుకోలేదు. మమ్మల్ని రక్షించాలని చెప్పి మేము అందరికీ వేడుకుంటున్నాము. నాకైతే చాలా ప్రాణహాని ఉన్నది వారితో. ఇది మాకు దయించాలని చెప్తున్నాము. వాళ్ళందరూ వచ్చి నా భర్త పైన దాడి చేసి ప్రాణహాని ఉంది, అందరు రక్షించాలి, ఒక న్యాయం జరగాలని చూడాలని కోరుకుంటున్నాను. సదాశివనగర్ మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ కానీ నిన్న రాత్రి మొరము ట్రాక్టర్ జేసీబీ ఎంఆర్ఓ గారు పట్టుకున్నారు అని నాకు ఫోన్ చేశారు రాత్రి 2 గంటలకు. చేసి నేను పొద్దున్న వచ్చి మాట్లాడతానని చెప్పాను. ఆఫీసర్తో మాట్లాడి నేను వినిపిస్తానని చెప్పాను. ఎవరిని కాంప్లీట్ చేసినా బాగుండదు, ఎవరిది వాళ్ళు వర్క్ చేసుకోండి, ఊర్లో అటువంటి గొడవలు వద్దని చెప్పాను. చెప్పిన కానీ ఈరోజు పిలిపిస్తానని చెప్పాను. పిలిపిస్తానని చెప్తే వాళ్ళు నేను బయటకు వెళ్ళను వచ్చిన రాకుండా వాళ్ళు సుమారుగా 200 మంది గుమ్మిగూడి చెప్పిన కానీ రేపు మాట్లాడదామని చెప్పాను. చెప్పిన కానీ వినకుండా పోయి అతని పైన ఆఫీస్ పైకి వెళ్ళి దాడి చేశాను. జై రజక రజకుల ఐక్యత రజకుల ఐక్యత జోహార్ చాకలేలమ్మకు జోహార్. రజక సంఘాల సమన్వయకర్త మన రజక సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం
ఈ తెలంగాణ రాష్ట్రంలో పట పూర్తిగా ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అంతటా పర్యటన జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా 24 రకాల సమస్యలు రజకులు ఎవరైతే ఈరోజు ఫేస్ చేస్తున్నారో దాని మీద సమీక్ష జరిపి అధికారులకు వెంటనే తీర్చాలనే ఉత్తర్వు చేసింది. కాబట్టి ఈ సందర్భంగా రజక జాతి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత భావంతో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గత శాసనసభ ఎన్నికలప్పుడు మా వాళ్ళు అందరూ కృషి చేసి రజక జాతి మొత్తం ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఇక్కడ నిలబడిన మన రజక సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ విషయంలో టీఆర్ఎస్కి మద్దతుగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరుగుతుంది. పర్యటన చేస్తూ రజక సంఘం తరఫున రజక ప్రజలందరినీ కూడా టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 రూపాయల లోన్ల విషయం కానివ్వండి, ఇంకా మన రజకులకు సంబంధించినటువంటి సమస్యలను అన్నింటినీ పట్టించుకొని వాటికి పరిష్కారం చూపి హామీలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు. అందుకే రజక రాష్ట్ర కమిటీ అంతా కూడా రజకులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏకపక్షంగా మూకుమ్మడి మద్దతు తెలపడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. మన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారికి మా రజకులందరం కూడా ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. రజకులందరం కూడా మేము బీబీ పాటిల్ గారికి ఓట్లు వేసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతోటి బీబీ పాటిల్ గారిని గెలిపించుకుంటాం. మీడియా మిత్రులకు నా నమస్కారం. నా పేరు పిట్ల శ్రీధర్, వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షుని. చెల్ల ఎల్లయ్య గారు వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు. ఇరిగేండ్ల కాశీరాం. మీడియా సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 11వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా. అయితే మా కమ్యూనిటీ తరఫున మేము ఎవరికి ఓటు వేయాలా అనే దాంట్లో మా వాళ్ళందరితో మేము విచారించుకున్నాం. ఎవరైతే మనకు న్యాయం చేస్తారో, ఎవరైతే మనకు పాటుపడతారో వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలైంది. గత 70 సంవత్సరాల నుంచి టీడీపీ బీజేపీలు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. నిజం చెప్తే కొత్త స్కీములు తీసుకొచ్చి పరిపాలనలో దేశంకే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న కేసీఆర్ గారు. అదే రకంగా మా కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఆదుకున్న పాపాన పోలేదు. ఎవరు కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఏ ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోలేదు. మొన్న 5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ సార్ గారు కూడా మీడియా ద్వారానే ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం. అయ్యా మా బతుకులు కూడా చూడండి, మమ్మల్ని కూడా మా బతుకులపైన మీరు ఏదైనా కమిటీ చేసి మా వడ్రోళ్ళ బతుకులు ఏ రకంగా ఉన్నాయి చూడండి అని చెప్పేసి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఇవాళ పొద్దున కూడా కవిత దగ్గరికి వెళ్ళి చెప్పినాం. మొన్న నిజామాబాద్లో జరిగిన కేసీఆర్ గారి ప్రోగ్రాంలో కేసీఆర్ గారు నిజంగానే వడ్డర్లు కూడా అత్యంత వెనుకబడి ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో వడ్డర్ల కోసం ఏం చేయలేకపోయినాం. తప్పకుండా వడ్డర్ల కోసం ఖచ్చితంగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాం, ముందు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కేసీఆర్ గారి మీద జహీరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి, లింగాపూర్, టేక్రియాల్, క్యాసంపల్లి, నర్సన్నపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కామారెడ్డి మండలంలోని టేక్రియాల్, లింగాపూర్, చిన్నమల్లారెడ్డి, నర్సన్నపల్లి, క్యాసంపల్లి గ్రామాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ఎవరు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లారని తెలిపారు. ప్రస్తుతం త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో 16 మంది ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 16 మంది ఎంపీలు గెలిస్తే కేంద్రంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, గంగయ్య, దామోదర్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వేదిక పైన ఉన్నటువంటి గ్రామ నాయకులందరికీ, పెద్దలందరికీ మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. దేశానికి చేసి చూపించిన ఆ రోజు మేము పిల్లలకు 3000 ఈ బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి కార్యక్రమాలను భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని మన తెలంగాణ రాష్ట్రం ఇలా దేశానికి చేసి చూపించినటువంటి నాయకుడు మన కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. జూన్ 1వ తారీఖు నుంచి చెప్పిన పనులన్నీ పూర్తి చేసి మాట నిలుపుకుంటామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్క విషయం మీకు తెలియాలి, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలను ఒక్కసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని కార్యక్రమాలను కేసీఆర్ చేసి చూపించిండు. కాబట్టి ఇలా రైతులు కష్టాలు పడి కన్నీళ్ళు అప్పుల పాలైతా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని ఈ మే నెల నుంచి ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని మీరు నిన్న టీవీలో చూశారు, పేపర్లో చూశారు. జూన్ 10వ తారీఖు లోపల రైతాంగం కోసం దేశం మొత్తం మన తెలంగాణ దిక్కు చూసే విధంగా పెద్ద నిర్ణయం జూన్ 10 లోపల తీసుకోబోతుండు మన కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ కామారెడ్డి లాంటి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం. 5 ఏళ్ల నుంచి రాత్రింబవలు కష్టపడి ఇవాళ 80-90% పనులు దగ్గరకు వచ్చినాయి. ఇవాళ మన తెలంగాణ కోసం 2 ఎంపీలుండి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని నిధులు రావాలంటే 16 ఎంపీలు మన తెలంగాణ బిడ్డలుంటే ఢిల్లీకి గులాంగిరి చేసేటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కాదు, మన తెలంగాణ గులాబీలను మనం గెలిపించుకున్న నాడైతే మన కోసం పనిచేసి ఇప్పుడు చెప్పిన ఎన్ని వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ పనిచేస్తుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అందుకోసమే ఈ తన్లాట ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దయచేసి నేను మీ అందరినీ చేతులెచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా 5 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటది, కేసీఆర్ అధికారంలో ఉంటాడు. అన్ని పనులు చేసుకుంటాం, వెనుకకు పోయేది లేదు. కేంద్రం నుంచి నిధులు కొట్లాడి వరదలా తీసుకొచ్చి మన తెలంగాణను వచ్చే రోజుల్లో బంగారు తెలంగాణగా చేసే దానిలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీబీ పటేల్ గారు ఏం చేసిందని కాంగ్రెస్ బీజేపీలు అడుగుతా ఉన్నారు. నేను ఒకటే సూటి ప్రశ్న ఈ రోజు లింగాపూర్ గాంధీ చౌక్ నుంచి మాట్లాడుతా ఉన్నా. మన బీబీ పటేల్ గారు ఇలా ఆ పాస్పోర్ట్ ఆఫీసును కామారెడ్డిలో పెట్టి అటు పోయి ఇటు పాస్పోర్ట్ తెచ్చుకునే పనిని మన బీబీ పటేల్ చేసిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.